ओम शांति। 2 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम हो रूहानी पंडे। तुम्हें सबको शांतिधाम अर्थात अमरपुरी का रास्ता बताना है। మీరందరూ ఆత్మలకు పండాలు, మీరు అందరికీ కూడా శాంతిధామం అమరపురికి మార్గం చూపించాలి అంటున్నారు బాబా। బాబా ने प्रश्न पूछा, तुम बच्चों को कौन सा नशा है, మీకు ఎలాంటి నషా ఉంది? उस नशे के आधार पर कौन से निश्चय के बोल बोलते हो, ఆ నష ఆధారంగా మీరు ఏ నమ్మకంతో కూడిన మాట మాట్లాడతారు అంటున్నారు బాబా। उत्तर है, तुम बच्चों को यह नशा है कि हम बाप को याद कर जन्म जन्मांतर के लिए पवित्र बनते हैं। మీకు ఎలాంటి నష ఉందంటే మీరు బాబాని జ్ఞాపకం చేసి జన్మ జన్మల వరకు కూడా పవిత్రం అవుతాము అనే నష ఉంది। तुम निश्चय से कहते हो, మీరు నమ్మకంతో చెప్తారు। भल कितने भी विघ्न पड़े, ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గకి స్థాపనతో జరూరు హోనీ హీ है, స్వర్గ స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది అని అంటారు। नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश होना ही है। కొత్త ప్రపంచం రాబోతూ తయారవుతోంది, పాత ప్రపంచం పోతుంది। यह बना बनाया ड्रामा है, ఇది తయారు చేయబడినటువంటి డ్రామా। इसमें संशय की बात ही नहीं, ఇందులో సంశయం అనే మాట నేనే లేదు। ఓం శాంతి। रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रही है, ఈ విషయాలని ఎవరు చెప్తున్నారు? ఆత్మలకు ఆత్మల తండ్రి చెప్తున్నారు। तुम जानते हो हम आत्मा है, మీరు ఆత్మ అని మీకు తెలుసు కదా। इस समय हम रूहानी पंडे बने हैं, बनते भी है, बनाते भी है। ఇప్పుడు మనం ఆత్మలకు పండాలు అవుతాము, వేరే వాళ్ళని కూడా తయారు చేస్తాము। ఏ బాతే అచ్చి రీతి ధారణ కరో, ఈ విషయాలను చక్కగా పాటించండి, బుద్ధిలో పెట్టుకోండి। మాయా కా తుఫాన్ బోలా దేతి హై, మాయ తుఫాన్లు తెచ్చి మనని మర్చిపోయేలాగా చేస్తుంది। రోజు సుబహ శామ్ यह विचार करना चाहिए, రోజు ఉదయం సాయంకాలము ఈ ఆలోచన చేయాలి మీరు। यह अमूल्य रतन अमूल्य जीवन के लिए रूहानी बाप से मिलती है, ఈ జ్ఞానం అనే అమూల్య రత్నాలు ఈ అమూల్యమైన జీవితం కోసము ఆత్మల తండ్రితో మాకు దొరుకుతున్నాయి। तो रूहानी बाप समझाते हैं, అయితే ఆత్మల తండ్రి ఏం చెప్తున్నారు? బచ్చో तुम अभी रूहानी पंडे व గైడ్స్ हो, మీరు ఇప్పుడు ఆత్మలకు పండాలు, గైడ్స్ అంటున్నారు। ముక్తిధామ్ కా రాస్తా బతానే కే లియే, దేనికోసము? ముక్తిధామం యొక్క మార్గం చూపించడం కోసం। यह है सच्ची सच्ची అమర్ కథ, అమర్పురి మే జానేకి, ఈ కథ దేనికోసం? అమర్పురిలో వెళ్ళడానికి సత్యమైన అమర కథ। అమర్పురి మే జానే కే లియే తుమ్ పవిత్ర బన్ రహీ హో, మరి అక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి? పవిత్రత ఉండాలి। అపవిత్ర భ్రష్టాచారి ఆత్మ అమర్పురి మే కైసే జాయేగి, అపవిత్రమైన భ్రష్టమైన ఆత్మ అమర్పురికి ఎలా వెళ్తుంది? मनुष्य अमरनाथ की यात्रा पर जाते हैं, स्वर्ग को भी అమర్నాథ్పురి कहेंगे। మనుషులు ఏం చేస్తారు? అమర్నాథ్ యాత్రకి వెళ్తారు, స్వర్గాన్ని కూడా అమర్పురి అంటారు కదా। అకేలా అమర్నాథ్ తోడి హీ హోతా హై, అక్కడ అమర్నాథుడు ఒక్కడే ఎలా ఉంటాడు? తుమ్ సబ్ ఆత్మాయే అమర్పురి జా రహీ హో, మీరంతా కూడా అమర్పురికి వెళ్తున్నారు। వహ ఆత్మాओं की अमरपुरी परम धाम, फिर अमरपुरी में आते हैं शरीर के साथ। ఆ ఆత్మలందరూ కూడా అమర్పురి పరంధామానికి వస్తారు, శరీరంతో పాటు కింద అక్కడి నుంచి వస్తారు। వహా కౌన్ లే జాతే హై, మరి అక్కడికి తీసుకెళ్లేది ఎవరు? పరంపిత పరమాత్మ సభీ ఆత్మాओं లే జాతి హై, పరమాత్మనే అందరినీ అక్కడికి తీసుకెళ్తారు। ఉస్కో అమరపురి భీ కహ సక్తే హై, పరంతు రైట్ నామ్ శాంతిధామ్ హై, దాన్ని అమరపురి కూడా అనొచ్చు, కానీ అసలు పేరు కరెక్ట్ పేరు శాంతిధామం। వహాతో సబ్కో జానా హీ హై, ప్రతి ఒక్క ఆత్మ కూడా అక్కడికి వెళ్ళవలసిందే। డ్రామాకి భావి టాలీ నహీ టలే, డ్రామా యొక్క విధి విధానాన్ని ఎవరు ఆపలేరు। అచ్చి రీతి బుద్ధి మే ధారణ కరో, దీన్ని చక్కగా బుద్ధిలో ఉంచుకోండి। పహలేతో ఆత్మ సమझो, మిమ్మల్ని ముందు మీరు ఆత్మగా భావించండి। పరంపిత పరమాత్మ भी ఆత్మ హీ హై, ఆ పరమాత్మ మన తండ్రి ఆయన కూడా ఆత్మనే కదా। సిర్ఫ్ ఉన్కో పరంపిత పరమాత్మ कहते, కేవలం ఆయన్ని పరంపిత పరమాత్మ అంటాం। वो हमको समझा रहे हैं, ఆయనే మనకు వివరిస్తున్నారు। वही ज्ञान का सागर पवित्रता का सागर है, ఆయనే జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు కూడా। अब बच्चों को पवित्र बनाने के लिए श्रीमत देते हैं, ఇప్పుడు పిల్లల్ని పవిత్రంగా ఉండమని శ్రీమతాన్ని ఇస్తున్నారు। कि మామేకం యాద్ కరో తో తుమ్హారే జన్మ జన్మాంతర కే పాప్ కట్ జాయేంగే, మీరు నన్నొక్కడనే గుర్తు చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంటున్నారు। యాద్ కో హీ
योग कहा जाता है. బాబాని జ్ఞాపకం చేయటమే యోగం అంటారు. तुम तो बच्चे हो ना, మీరు పిల్లలు కదా. బాప్ को याद करना है, బాబాని గుర్తు చేయాలి. యాద్ से ही बेड़ा पार है, బాబాని జ్ఞాపకం చేస్తేనే మీ జీవితం ధన్యమవుతుంది. इस विषय नगरी से तुम शिव नगरी में जाएंगे, फिर విష్ణుపురి में जाएंगे. ఈ వికారాలతో కూడిన ఈ పట్టణం నుంచి, ఈ లోకం నుంచి మీరు శివాలయానికి వెళ్తారు, శివనగరికి వెళ్తారు, అంటే పరంధామానికి వెళ్తారు. అక్కడి నుంచి విష్ణుపురికి వస్తారు. హమ్ పడితే హీ హై వహా కే లియే, మనం చదువుకునేది దానికోసం. యహా కే లియే నహీ, ఇక్కడ కోసం కాదు. యహా జో రాజాయే బంతే హై वो धन दान करने से बनती. ఇక్కడ రాజులందరూ కూడా ధనదానం చేయడం వల్ల అవుతారు. कोई है जो गरीबों को बहुत संभाल रखते हैं, కొంతమంది పేదవాళ్ళని చాలా పట్టించుకుని కాపాడతారు. कोई हॉस्पिटल ధర్మశాల ఆది बनाते, హాస్పిటల్స్ కట్టిస్తారు, ధర్మశాలలు కట్టిస్తారు. कोई धन दान करते, కొంత ధనం దానం చేస్తారు. जैसे सिंध में मूलचंद था, गरीबों के पास जाकर दान करते थे. సింధ్ హైదరాబాద్లో మూల్చంద్ అంటే బాబా యొక్క పినతండ్రి ఉండేవాడు. ఆయన పేదవాళ్ళకి ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి దానం చేసేవాడు. గరీబోంకి బహుత్ సంభాల్ కర్తే తే, ఐసే బహుత్ దాని హోతే హై. ఈ విధంగా ప్రపంచంలో చాలామంది దాతలు ఉంటారు. సుబాకో ఉట్కర్ అన్నకి ముట్టి నికాల్తే హై, ఉదయం లేవగానే పిడికడు బియ్యం తీసుకెళ్ళి వేస్తారు. గరీబోంకో దాన్ కర్తే హై. ఆజ్కల్తో ఠగి బహుత్ లగి హుయే, కానీ ఈ రోజుల్లో చాలా మోసం ఉంది. పాత్రకు దాన్ దేనా చెయ్యి, ఎవరికంటే వాళ్ళకి దానం ఇవ్వకండి, పాత్రత చూసి ఇవ్వండి. వహ అకల్తో హై నై, ఆ తెలివైతే లేదు. బాహర్ మే జో భీక్ మాంగనే వాలే బయట రహతే హై, బయట అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, ఉన్కో దేనా, వాళ్ళకి ఇవ్వాలి. వహ భీ కోయి దాన్ నహి, వాళ్ళకి ఇవ్వడం ఒక దానమా ఏంటి. ఉన్హోంకా తో యహ దందా హై, వాళ్ళ దగ్గర ఒక వ్యాపారం అయిపోయింది కదా ఆ పిచ్చగాళ్ళది. గరీబోంకో దాన్ కర్నే వాలా అచ్చా పద్ పాతే హై, పేదవాళ్ళకి దానం ఇచ్చేవాళ్ళు మంచి పదవి పొందుతారు. अब तुम हो सब रूहानी पंडे, तुम प्रदर्शनी व म्यूजियम खोलते हो तो ऐसा नाम लिखो जो सिद्ध हो जाए, गाइड टू हेवन व नई विश्व की राजधानी के गाइड्स. అంటే మీరు మ్యూజియం తెరిచిన, ప్రదర్శని పెట్టిన దాంట్లో ఏం రాయమంటే మార్గం చూపిస్తారు, స్వర్గానికి మార్గం చూపించి విశ్వ రాజధానికి గైడ్ చేస్తున్నాము. పరంతు మనుష్య కుచ్ భీ సమజ్తే, మీరు అది రాసినా కానీ అర్థం కాదు వీళ్ళకి. ఏ హై హీ కాంటోం కా జంగల్నా, ఇది ముళ్ళ ప్రపంచం. స్వర్గ హై ఫూలోం కా బగీచా, స్వర్గం అనేది ఉద్యానవనం అనమాట, పువ్వులతో కూడిన ఉద్యానవనం. జహా దేవతాయే రహతే హై, అక్కడ పువ్వులు లాంటి దేవతలు ఉంటారు. తుమ్ బచ్చోం కో యహ నషా రహనా చాహియే, మీకు ఎప్పుడు ఈ తన్మయత్వం ఉండాలి. హమ్ బాప్ కో యాద్ కర్ జన్మ జన్మాంతర్ కే లియే పవిత్ర బంతే హే, మేము బాబాని జ్ఞాపకం చేసి జన్మ జన్మల కోసం పవిత్రంగా అవుతాము అనే నష ఉండాలి. తుమ్ జాన్తే హో భల్ కితనే భీ విఘ్న పడే, మీకు తెలిసి ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ స్వర్గకి స్థాపనతో జరూర్ హోనీ హీ హై, స్వర్గ స్థాపన తప్పకుండా అయి తీరుతుంది. నయీ దునియాకి స్థాపన और పురానీ దునియా కా వినాశ్ హోనా హీ హై, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది, పాత ప్రపంచం వినాశనం అవుతుంది. ఏ బనా డ్రామా అయినా, ఇది డ్రామా తయారు చేయబడింది కదా. इसमें संशय की बात नहीं, దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. జరా భీ సంశయ నహీ లానా చెయ్యి, అంత మాత్రము సంశయం ఉంచుకోవద్దు. లేతో సబ్ కేతే హై పతిత పావన్, అందరూ అంటారు పతిత పావనరం అని. అంగ్రేజీ మే భీ కేతే హై ఆకర్ లిబరేట్ కరో దుఃఖ్ సే, మమ్మల్ని దుఃఖం నుంచి విముక్తి చెయ్యి అంటారు. దుఃఖ్ హై హీ పాంచ్ వికారం సే, దుఃఖం దేని నుంచి వచ్చింది, 5 వికారాలతో వచ్చి. వా హై హీ వైస్లెస్ వరల్డ్, అదేంటి నిర్వికారి ప్రపంచం, సుఖధామం. అభి తుమ్ బచ్చోం కో జానా హై స్వర్గమే, సుఖధామం అంటే స్వర్గం, మీరు అక్కడికి వెళ్ళాలి కదా. మనుష్య సమస్తే హై స్వర్గ ఊపర్ మే హై, ఏమనుకుంటారు స్వర్గం పైన ఉందని. ఉన్హోం కో యే పతా నహీ హై కి ముక్తిధామ్ ఊపర్ మే హై, వాళ్ళకి తెలియదు ముక్తిధామం పైన ఉందనే విషయం. జీవన్ ముక్తి మే తో యహా హీ ఆనా హై, జీవన్ ముక్తిలో వాళ్ళ తిరిగి ఇక్కడికే రావాలి. ये बाप तुम्हें समझाते हैं, उनको अच्छी रीति धारण कर నాలెడ్జ్ का ही మంతన్ करना है. ఇవన్నీ కూడా బాబా చెప్తున్నారు, మనం చక్కగా బుద్ధిలో పెట్టుకుని జ్ఞానం మననం చింతన చేయాలి. స్టూడెంట్ भी घर में यही ख्याल करते रहते हैं, విద్యార్థి కూడా ఇంట్లో ఉంటే ఇదే ఆలోచిస్తుంటాడు కదా. ఏ పేపర్ భర్కర్ దేనా హై, ఆజ్ యహ కర్నా హై, ఈ పేపర్ నిండా మంచిగా రాయాలి, ఈరోజు ఈ పని చెయ్యాలి,
तो तुम बच्चों को अपने कल्याण के लिए ఆత్మ को సతో ప్రధాన్ बनाना है. మీరు కూడా మీ మంచి కోసమే ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. పవిత్రవన్ ముక్తిధామ్ మే జానా హై, పవిత్రమై వెళ్ళాలి ముక్తిధామానికి కూడా. और नॉलेज से फिर देवता बनती, ज्ञाనం బుద్ధిలో ఉంటే మీరు దేవత అవుతారు. ఆత్మ कहती है ना, हम मनुष्य से बारिस्टर बनते हैं, మేము మనిషి నుంచి బారిస్టర్ అవుతాము అంటుంది కదా ఆత్మ. हम आत्मा मनुष्य से गवर्नर बनते हैं, ఈ పొజిషన్లన్నీ మనిషి ఆత్మనే అవుతుంది కదా. ఆత్మ बनती है शरीर के साथ, ఆత్మ ఒకటే కాదు శరీరంతో పాటు అవుతుంది. शरीर खत्म हो जाता है तो फिर नए सिर फिर पढ़ना पड़ता है. శరీరం పోయిందనుకోండి అప్పుడు కొత్తగా మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. ఆత్మ ही పురుషార్థ कराती విశ్వ का मालिक बनने. అందువల్ల ఆత్మే పురుషార్థం చేస్తుంది విశ్వ యజమాని అవ్వడానికి. బాప్ कहते हैं ये पक्का याद कर लो, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. हम आत्मा है, మేము ఆత్మ. దేవతాओं ऐसे नहीं कहना, దేవతలకి అలా అనడానికి వీలు లేదు. యాద్ నహీ కర్నా పడతా, వాళ్ళకి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. క్యోంకి ఓ తో హై హీ పావన్, వాళ్ళు పావనంగానే ఉంటారు కదా. ప్రాలబ్ధ భోగ్ రహే హై, వాళ్ళు చేసుకున్న పుణ్య ప్రాప్తికి ఫలితం అనుభవిస్తూ ఉంటారు. పతిత తోడే హీ హై జో బాప్ కో యాద్ కరే, వాళ్ళు పతితులు కాదు కదా బాబాని గుర్తు చేయడానికి. తుమ్ ఆత్మ పతిత్ హో ఇస్లియే బాప్ కో యాద్ కర్నా హై, మీరు ఆత్మలు పతితులయ్యారు కనుకనే బాబాని గుర్తు చేయాలి. उनको तो याद करने की दरकार नहीं, దేవతలకి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఏ డ్రామా హైనా, ఈ డ్రామా ఇలా తయారైంది. ఏక్ భీ దిన్ ఏక్ సమాన్ నహీ హోతా, ఏ ఒక్క రోజు కూడా మరొక రోజుతో సమానంగా ఉండదు. ఏ డ్రామా చల్తా రహతా హై, ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. సారే దిన్ కా పార్ట్ సెకండ్ బై సెకండ్ బదల్తా రహతా, రోజంతా పాత్ర కూడా ప్రతి క్షణము మారుతూనే ఉంటుంది. షూట్ హోతా రహతా, షూటింగ్ అవుతూనే ఉంటుంది. తో బాప్ బచ్చోं को समझाते हैं, అందుకని బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు, కోయి భీ బాత్ మే హార్ట్ ఫెయిల్ మత్ హో, ఏ విషయానికి కూడా మీరు కంగారు పడకండి. ఏ జ్ఞాన్ కీ బాతే హే, జ్ఞానం యొక్క విషయాలు. బల్ అప్నా దందా అది భీ కరో, పర్వాలేదు మీ వ్యవహారాలు చేసుకోండి. పరంతు భవిష్య ఊంచ పద పానే కే లియే పూరా పురుషార్థ కరో, భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానం పొందడానికి పూర్తి ప్రయత్నం చేసుకోండి. గృహస్థ వ్యవహారం మే భీ రహనా హై, గృహస్థంలో కూడా ఉండాలి. కుమారియా తో గృహస్థ మే నహీ, గృహస్థ మే గయి హీ నహీ హై, కుమారీలైతే గృహస్థంలోకి వెళ్ళనే లేదు కదా. గృహస్థి ఉన్కో కహా జాతా హై జిన్కో బాల్ బచ్చే హై, భార్య పిల్లలు ఉన్న వాళ్ళనే గృహస్థి అంటారు. బాప్ తో అదర్ కుమారి और కుమారి సబ్కో పడాతే హై, కానీ ఇక్కడ బాబా మాతలకి కుమారీలకి అందరికీ చదివిస్తారు. అదర్ కుమారి కా భీ అర్ధ నహీ సమజ్తే, అదర్ కుమారి అంటే కూడా తెలియదు ఇక్కడ. క్యా ఆదా శరీర్ హై, అదర్ కుమారి అంటే సగం శరీరమా. अभी तुम जानते हो कन्या पवित्र है और अदर कन्या उनको कहा जाता है जो अपवित्र बनने के बाद फिर पवित्र बनती है. अदर कुमारी అంటే అపవిత్రమైన తర్వాత మళ్ళీ పవిత్రమయ్యే వాళ్ళు. तुम्हारी ही यादगार खड़ा है ना, మీ జ్ఞాపకార్థం ఇక్కడ మందిరం ఉంది కదా. బాప్ హీ తుమ్ బచ్చోं को समझाते हैं, అందుకని మీకు బాబా అన్నీ వివరిస్తారు. బాప్ తుమ్కో పడా రహే హై, బాబా మీకు చదివిస్తున్నారు. तुम जानते हो हम आत्मा ये మూల వతన్ కో భీ జాన్తే హై, మనం ఆత్మలము పరంధామం కూడా తెలుసు మనకి. ఫిర్ సూర్యవంశీ చంద్రవంశీ కైసే రాజ్య కర్తే, సూర్యవంశం వాళ్ళు చంద్రవంశం వాళ్ళు ఎలా రాజ్యం చేస్తారు అది కూడా తెలుసు. నా చోరీకి బాత్ సిద్ధ హోతీ హై, క్షత్రి బనేకి నిషాని బాణ్ క్యోं దిఖాయా హై, క్షత్రియత్వానికి బాణాలు ఎందుకు చూపించారు నిదర్శనంగా. ఏ భీ తుమ్ జాన్తే, ఇది కూడా మీకు తెలుసు. లడాయి ఆదికి తో బాత్ హై నహీ, అక్కడ యుద్ధం అనేది ఏమీ జరగలేదు. నా అసురుంకి బాత్ హై, నా చోరీకి బాత్ సిద్ధ హోతీ హై, అక్కడ రాక్షసులు లేరు దొంగతనాలు లేవు. ఐసాతో కోయి రావణ హోతా నహీ జో సీతాకో లే జాయే, అలాంటి రావణుడు ఉండడు ఆ ప్రపంచంలో త్రేతాయుగంలో సీతను దొంగిలించుకొని పోవడానికి. తో బాప్ సమझाते हैं మీఠే మీఠే బచ్చోं, तुम समझते हो, మీకు అర్థమైందా. हम है हेवन के, మనం స్వర్గంలో ఉండేవాళ్ళమని. ముక్తి జీవన్ ముక్తికే పండే, మనం ముక్తి జీవన్ముక్తిని పెంచే పండాలమని గుర్తుందా మీకు. ఓ హై జిస్మానీ పండే, బయట వాళ్ళు ఎవరు స్థూలంగా యాత్రలు చేయించే పండాలు. హమ్ హై రుహానీ పండే, మనం ఆత్మలకు యాత్ర చేయించే పండాలం. ఓ హై హి కలియుగి బ్రాహ్మణ్, వాళ్ళెవరు కలియుగంలో బ్రాహ్మణులు. పురుషోత్తం బన్నే కే లియే పడ్ రహీ హై, కానీ మీరు
పురుషోత్తములు అవ్వడం, ఉత్తమ ఆత్మలు అవ్వడానికి చదువుకుంటున్నారు. హమ్ పురుషోత్తమ సంగం యుగ పర్ హై, మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. బాబా అనేక ప్రకారకే సంజాతే రేతే, బాబా ఎన్నో రకాలుగా వివరిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఫిర్ భీ దేహాభిమాన్ మే ఆనే సే భూల్ జాతే, అయినా కానీ మనం దేహాభిమానంలో వచ్చి మర్చిపోతుంటాం. మై ఆత్మ హూ, బాప్ కా బచ్చా హూ, ఇంత మాత్రం గుర్తుండదు మనకు, నేను ఆత్మ, అతని పరమాత్మ సంతానం. ఏ నషా నహీ రహతా నా, ఈ నషా ఉండటం లేదు. జితనా యాద్ కర్తే రహేంగే ఉత్నా దేహాభిమాన్ టూట్తా జాయే, మీరు ఎంత గుర్తు చేస్తే అంత దేహాభిమానం పోతూ ఉంటుంది. అప్ని సంభాల్ కర్తే రహో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు బాబా. దేఖో హమారా దేహాభిమాన్ టూటా హై, గమనించుకోండి మనలో దేహాభిమానం పోయిందా. हम अभी विजय पाते हैं, तुम विजय पाते हो तब तुम्हारा హీరో హీరోయిన్ కా నామ్ పడతా హై. మీరు ఎప్పుడైతే విజయం పొందుతారో అప్పుడు ముఖ్య పాత్రధారులుగా పేరు వస్తుంది. इस समय इनसे पहले नहीं था, हारने वाले को హీరో హీరోయిన్ नहीं कहेंगे, ఓడిపోయిన వాళ్ళని ముఖ్య పాత్రధారులు అనరు. तुम बच्चे जानते हो हम अभी जाकर హీరో హీరోయిన్ बनते, మీకు తెలుసు కదా మీరు ఇప్పుడు వెళ్ళి ముఖ్య పాత్రధారులు అవుతారు. తుమ్హారా పార్ట్ ఊంచే తే ఊంచే, మీ పాత్ర చాలా ఉన్నతమైంది. కౌడి और हीरे का तो बहुत फर्क है, గుడ్డి గవ్వకి వజ్రానికి ఎంత తేడా ఉంటుంది. బల్ కోయి కితనే భీ లఖపతి వ కరోడ్పతి హో, ఈ ప్రపంచంలో ఎంత లక్షాధికారి కోటీశ్వర్లైనా సరే, పరంతు తుమ్ జాన్తే హో ये सब विनाश हो जाएंगे, ఇవన్నీ పోయేవే అని తెలుసు మీకు. तुम आत्मा ये धनवान बनती जाती हो, మీరు ధనవంతులు అవుతూ ఉంటారు. బాకీ సబ్ దివాలే మే జా రహీ హై, మిగతా వాళ్ళందరూ దివాలా పెడుతున్నారు. ఏ సబ్ బాతే ధారణ కర్నీ హై, ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోండి. నిశ్చయమే రహనా హై, బుద్ధిలో ఉంచుకుంటే సరిపోదు, నమ్మకం ఉండాలి. యహా నషా చడతా హై, బాహర్ జానే సే నషా ఉతర్ జాతా, ఇక్కడ చెప్పినప్పుడు వింటే చాలా నషాలు వచ్చేస్తారు, బయటికి పోగానే దిగిపోతుంది అది. యహాకి బాతే యహా రహ జాతీ, బాబా చెప్పిన విషయాలు ఇక్కడే ఉండిపోతాయి. బాప్ కేతే హై బుద్ధి మే రహే, బుద్ధిలో ఎప్పటికీ ఉండాలి. బాప్ హమ్కో పడా రహే హై, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని. జిస్ పడాయి సే హమ్ మనుష్య సే దేవతా బన్ జాయేంగే, ఈ చదువుతోనే మేము మానవులం దేవతలం అవుతాము. ఇస్మే తక్లీఫ్ కి కోయి బాత్ నహీ, దీంట్లో కష్టమే ఉంది చెప్పండి. దందే ఆది సే భీ కుచ్ టైం నికాల్ యాద్ కర్ సక్తే హో నా, మీరు వ్యాపారాల్లో ఉంటూ కూడా కొంచెం టైం వీలు చేసుకొని నన్ను గుర్తు చేయొచ్చు కదా అంటున్నాడు బాబా. ఏ భీ అప్నే లియే దందా హై నా, ఇది కూడా ఒక వ్యాపారమే కదా. చుట్టి లేకర్ జాయ్ బాప్ కో యాద్ కరో, సెలవు తీసుకొని వెళ్ళి మీరు బాబాని జ్ఞాపకం చేయండి. యా కోయి జూట్ నహీ బోల్తే హై, బాబా ఏం అబద్ధం చెప్తున్నారు అనుకుంటున్నారా. సారా దిన్ ఐసే హీ తోడే హీ గవానా హై, రోజంతా ఇట్లాగే టైం అంతా వ్యర్థం చేసుకుంటారా. హమ్ భవిష్య కా తో కుచ్ ఖ్యాల్ కరే, భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించాలి. युक्तियाँ बहुत है, जितना हो सके టైం నికాల్ బాప్కో యాద్ కరో, వీలైనంత వరకు సమయం వీలు చేసుకొని మీరు బాబాని గుర్తు చేయండి. శరీర్ నిర్వాహ కెలియే దందా ఆది భీ బల్ కరో, మీ యొక్క ఉదర పోషణ కోసం వ్యవహారాలు చేసుకోండి. హమ్ తుమ్కో విశ్వ కా మాలిక్ బన్నే కి బహుత్ అచ్చి రాయ్ దేతే హై, మీరు విశ్వ యజమాని ఎలా కావాలో సలహా చెప్తున్నాను కదా నేను మంచిగా. తుమ్ బచ్చే భీ సబ్కో రాయ్ దేనే వాలే ఠహరే, మీరు కూడా అందరికి సలహా ఇచ్చేవాళ్ళు అయ్యారు. వజీర్ రాయ్ కే లియే హోతే హే నా, మంత్రి ఎందుకుంటారు, సలహా కోసమే కదా. తుమ్ అడ్వైజర్ హో, మీరందరూ కూడా సలహా ఇచ్చేవాళ్లే. సబ్కో ముక్తి జీవన్ ముక్తి కైసే మిలే, ఇస్ జన్మ మే వహ రాస్తా బతాతే హో, ఈ జన్మలో వాళ్ళకి మార్గం చూపిస్తారు. మనుష్య స్లోగన్ ఆది బనాతే హై, మనుషులు స్లోగన్స్ అవి తయారు చేస్తారు కదా. తో దీవార్ సే ఊపర్ లగా దేతే హై, గోడలకి పైన పెడతారు. జైసే తుమ్ లిఖతే హో బీ హోలీ అండ్ రాజయోగి, మీరు రాస్తారు కదా బీ హోలీ అండ్ బీ రాజయోగి. పరంతు ఇన్సే సమझेंगे नहीं, దీనితో ఎవరు అర్థం చేసుకోరు అంటున్నారు. అభి తుమ్ సమझते हो हमको बाप से यह वर्षा मिल रहा है, కానీ మీకు అర్థమైంది బాబాతో ఇలాంటి వారసత్వం దొరుకుతుంది. ముక్తిధామ్ కా భీ వర్షా హై, ముక్తిధామం కూడా వెళ్ళేది కూడా వారసత్వమే. ముజే తుమ్ పతిత పావన్ कहते हो तो मैं आकर राय देता हूँ ना, నన్ను మీరు పతిత పావన అన్నారంటే వచ్చి మీకు నేను సలహా చెప్తాను కదా పావన బననేకి, పావనం ఎలా కావాలో. తుమ్ భీ అడ్వైజర్ హో, అందుకని మీరు కూడా సలహా ఇస్తారు. ముక్తిధామ్ మే కోయి భీ జా నహీ సక్తే, ముక్తిధామానికి ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి లేదు. జబ్ తక్ బాప్ అడ్వైజ్ నా కరే,
బాబా సలహా చెప్పేంత వరకు కూడా ఎవరు వెళ్ళడానికే లేదు. శ్రీమత్ నాదే, శ్రీమతం ఇచ్చేంత వరకు. శ్రీ అర్థాత్ శ్రేష్ఠ మత హై హి శివ బాబాకి. శ్రీ అంటే శ్రేష్టమైనటువంటి ఆదేశం ఎవరిది, అభిమతం ఎవరిది, శివ బాబాది. ఆత్మాకు శ్రీమత్ మిల్తీ హై శివ బాబాకి. అందుకే ఆత్మలకు శివ బాబా యొక్క శ్రీమతం దొరుకుతుంది. పాపాత్మ పుణ్యాత్మ కహా జాతా హై. కానీ ఆత్మలైతే పాపాత్మ పుణ్యాత్మ అంటారు, పాప శరీర్ నహీ కహేంగే, పాపపు శరీరం అన్నారు. తో జితనా హో సకే విచార్ సాగర్ మంథన్ కరో. వీలైనంత వరకు మీరు మననం చెయ్యండి జ్ఞానాన్ని. టైంతో బహుత్ హై, సమయం చాలా ఉంటుంది మీకు. टीचर व प्रोफेसर है तो उनको भी युक्ति से यह रूहानी पढ़ाई पढ़ानी चाहिए. టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ ఉంటే ఆ పొజిషన్లో వాళ్ళకు కూడా చదువు చదివించండి. జిస్సే కళ్యాణ్ హో, దాని వాళ్ళ మేలు జరుగుతుంది. బాకీ ఇస్ జిస్మానీ పढ़ाई से क्या होगा. ఈ స్థూలమైన చదువు వల్ల ఏం దొరుకుతుంది. हम यह पढ़ाते हैं, బాకీ थोड़े दिन है, మేము చదివిస్తున్నాము, కొద్ది రోజులే, ఇంకా వినాశ్ సామ్నే ఖడా హై, వినాశనం ఎదురుగా ఉంది. అందరు ఉచ్చలాతి రహేగి, లోపల మీకు ఉప్పొంగుతుంటారు. కైసే మనుష్యంకో రాస్తా బతాయే, ఈ మనుషులకు ఎట్లా చెప్పాలి అనేది. ఏక్ బच्ची को पेपर मिला था जिसमें गीता के भगवान की बात पूछी गई थी. ఒక అక్కయ్యకి పరీక్ష లోపల ప్రశ్న వచ్చింది, గీతా భగవానుడు గురించి ప్రశ్న వేశారు. తో ఉస్నే లిఖ్ దియా గీతా కా భగవాన్ శివ్ హై. మరి బయట ప్రపంచం వాళ్ళ పరీక్షలో గీతా భగవానుడు శివుడు అని రాస్తే ఏమవుతుంది. తో ఉनको నాపాస్ కర్ దియా, ఆమెను ఫెయిల్ చేశారు. సమస్థితి హమ్తో బాప్కి మహిమ లిఖతీ హూ, మనం ఏమనుకుంటాం, బాబా యొక్క మహిమ రాసామని. గీతా కా భగవాన్ శివ్ హై, वो ज्ञान का सागर है, ఆయన జ్ఞాన సాగరుడని. ప్రేమ సాగర్ హై, ప్రేమ సాగరుడని. కృష్ణకి ఆత్మ भी జ్ఞాన్ పా రహీ హై, కృష్ణుడు ఆత్మ కూడా ఆయన నుంచి జ్ఞానం పొందుతోంది అని రాయడం జరిగింది. బయట లిఖాతో ఫెయిల్ హో గయి, ఇవన్నీ రాసేసరికి ఫెయిల్ అయ్యింది. మా బాప్కో కహా హమ్ వహ నహీ పడేంగే, అలాంటి చదువు నేను చదువుకోనని చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులకి ఆమె. అవి ఈ సురుహానీ పడాయి మే లగ్ జాऊंगी, ఇప్పుడు ఈ ఆత్మిక విద్యలో నేను పూనుకుంటాను. బచ్చి भी बड़ी फर्स्ट क्लास है, ఆమె చాలా గొప్పది. पहले ही कहती थी हम ऐसा लिखूंगी नापास हो जाऊंगी, నేను తెలుసు ఆమెకు ముందే నేను ఇలా రాస్తాను ఫెయిల్ అవుతాను అని. పరంతు సత్యతో లిఖనా హైనా, మరి సత్యం రాయాలి కదా అనుకున్నది. आगे चलकर समझेंगे बरोबर इस बच्ची ने जो लिखा था वह सत्य है. తర్వాత అనుకుంటారు ఈమె రాసింది సత్యమని. जब प्रभाव निकलेगा वह प्रदर्शनी अथवा म्यूजियम में उनको बुलाएंगे तो पता चलेगा. ఆ ప్రభావం వచ్చినప్పుడు ప్రదర్శని కానీ మ్యూజియం కానీ ఆమె పిలిస్తే అప్పుడు అర్థమవుతుంది. और बुद्धि में आएगा यह तो राइट है, ఈ మాట కరెక్టే అని అనిపిస్తుంది వాళ్ళకి. డేర్ కే డేర్ మనుష్య ఆతే హై తో విచార్ కర్నా హై నా. చాలా మంది జనం వస్తారు కదా, వస్తే ఆలోచించాలి. ఐసా కరే జో మనుష్య జట్ సమజ్ జాయే, అలా ఎలా చేద్దాం మనుషులు వెంటనే గ్రహించుకోవాలని. ఏ కోయి నహీ బాత్ హై, కొత్త విషయం కదా. కోయి నా కోయి జరూర్ సమझेंगे, ఎవరో ఒకరు తప్పకుండా అర్థం చేసుకుంటారు. జో యహాకే హోంగే, ఇక్కడ వాళ్ళైతేనే, అంటే ఈ ధర్మంలో వచ్చే వాళ్ళైతేనే. తుమ్ సబ్కో రూహానీ రాస్తా బతాతీ హో, మీరందరికీ కూడా ఆత్మిక మార్గం చూపిస్తారు. బిచారే కిత్నే దుఃఖీ హై, ఎంతమంది దుఃఖితులై ఉన్నారు. ఉన్ సబ్కే దుఃఖ్ కైసే దూర్ కరే, వాళ్ళందరి దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి. కిట్పిడితో బహుత్ హైనా, డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది కదా పాపం ప్రపంచంలో. ఏక్ దోకే దుష్మన్ బంతే హై తో కైసే ఖలాస్ కర్ దేతే, ఒకరికొకరు శత్రువులాగా చంపేసుకుంటారు ఎలాగా. అబ్బా బచ్చంకో అచ్చి రీతి సమझाते रहते, కానీ బాబా ఇప్పుడు పిల్లలకు చక్కగా చెప్తున్నారు. మాతాయేతో బిచారి అబోధ్ హోతీ హై, పాపం మాతలకి ఏమీ తెలియదు. कहती है हम पढ़ी लिखी नहीं है, మేము పెద్దగా చదువుకోలేదంటారు. బాప్ कहते नहीं पढ़े तो और अच्छा है, చదువుకోలేదా మంచి మాట. వేద శాస్త్ర జో కుछ పడే హై वो सब यहाँ भूल जाना चाहिए. వేద శాస్త్రాలు అవి ఏమైనా చదువుకుంటారా, చదువుకున్నట్లయితే చదువుకున్నారా అవి ఇక్కడ మర్చిపోవాల్సి ఉంటుంది. మనుష్యం మే జ్ఞాన్ హీ నహీ తో वो फिर సద్గతి కైసే కర్ సక్తే, మనుషుల్లో జ్ఞానమే లేదు, మరి వాళ్ళు సద్గతి ఎలా చేస్తారు. अभी मैं जो सुनाता हूँ वो सुनो, समझाना चाहिए. सदगति निराकार परमपिता परमात्मा बिगर कोई नहीं कर सकते. అవతల వాళ్ళకి చెప్పండి, సద్గతిని నిరాకారుడైన పరంపిత పరమాత్మ తప్ప మరెవరూ ఇవ్వలేరని చెప్పండి. సద్గతి దాతా జ్ఞాన్ కా సాగర్ హై హీ ఏక్,
సద్గతి దాత ఉన్నది జ్ఞానసాగరుడు ఒక్కడే. మనిషి ఐసా తోడే ही कहेंगे, మనుషులు అలా అన్నారు కదా. जो यहाँ के होंगे वही समझने की कोशिश करेंगे. ఇక్కడ వాళ్ళైతేనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏక్ भी कोई बड़ा आदमी निकल पड़े तो आवाज होगा. ఎవరైనా గొప్ప వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా అందరికీ తెలుస్తుంది. గాయన్ హై తులసీదాస్ గరీబ్ కి కోయి నా సునే బాత్. తులసీదాస్ చాలా పేదవాడు కదా, ఆయన మాట ఎవరు వినలేదు. సర్వీస్కి యుక్తియాతో బాబా బహుత్ బతలాతే. సేవ చేసే విధానాలు బాబా చాలా చెప్తారు. बच्चों को अमल में लाना चाहिए. పిల్లలు దాన్ని ఆచరించి చూపించాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सार है धंधा आदि करते भविष्य ऊंच पद पाने के लिए. అన్ని వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందడానికి యాదమే రహనేకా పూరా పురుషార్థ కన్నా. బాబా యొక్క జ్ఞాపకంలో ఉండేదానికి పూర్తిగా ప్రయత్నం చెయ్యాలి. ఏ డ్రామా సెకండ్ బై సెకండ్ బదల్తా रहता है. ఈ డ్రామా క్షణము మారుతూనే ఉంటుంది. इसलिए कभी कोई सीन देखकर हार्ट फेल नहीं होना. ఎప్పుడు కూడా ఏ దృశ్యాన్ని చూసినా ఈ డ్రామాలో మీరు బాధపడద్దు, కంగారు పడద్దు. यह रूहानी पढ़ाई पढ़कर दूसरों को पढ़ानी है. ఈ ఆత్మిక విద్య నేర్చుకొని వేరే వాళ్ళకు కూడా నేర్పించాలి. సబ్కా కళ్యాణ్ కర్నా హై. అందరికీ మంచి చెయ్యాలి. అందరు యహీ ఉచల్ ఆతీ రహే. మీ లోపల ఇదే ఉప్పొంగాలి. హమ్ కైసే సబ్కో పావన్ బన్నేకి అడ్వైజ్ దే. ఏ విధంగా అందరికీ పావనమయ్యే సలహా ఇవ్వాలి అని లోపల మీరు ఉప్పొంగి ఉండాలి. అంటే ఆలోచించుకోవాలి. घर का रास्ता बताए. మా ఇంటి మార్గం ఎలా చూపించాలి. वरदान डबल सेवा द्वारा अलौकिक शक्ति का साक्षात्कार कराने वाले विश्व सेवाधारी भव. మీరు డబల్ సేవ చేస్తూ అంటే లౌకిక అలౌకిక అనమాట. అలౌకిక శక్తి యొక్క సాక్షాత్కారాన్ని చేయించేవారై విశ్వ సేవాధారి అవ్వండి అంటున్నారు. జైసే బాప్ కా స్వరూప్ హీ హై విశ్వ సేవక్. బాబా ఎలాంటి వాడు? విశ్వసేవకుడు. అలాంటి స్వరూపంలో ఉన్నాడు శ్రీ బాబా. ఐసే ఆప్ భీ బాప్ సమాన్ విశ్వ సేవాధారి హో. అలాగే మీరు కూడా బాబా సమానంగా విశ్వ సేవాధారులు. శరీర్ ద్వారా స్థూల సేవ కర్తే హుయే. శరీరంతో స్థూల సేవ చేసుకోండి. మనసా సే విశ్వ పరివర్తనకి సేవా పర్ తత్పర్ రహో. మనసుతో విశ్వ పరివర్తన యొక్క సేవలో నిమగ్నం అవ్వండి. ఏక్ హీ సమయ పర్ తన్ और मन से इकट्ठी సేవ హో. ఒకటేసారి ఎట్ ఏ టైం ఏమవ్వాలి? తనుతో మనసుతో సేవ చేయాలి. जो मनसा और कर्मणा दोनों साथ साथ सेवा करती है. ఎవరైతే మనసా కర్మణ రెండు కలిపి సేవ చేస్తారో उनसे देखने वालों को अनुभव व साक्षात्कार हो जाता है. వాళ్ళని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏమని సాక్షాత్కారం అవుతుంది? ఏ కోయి అలౌకిక శక్తి హై. వీళ్ళల్లో ఏదో అలౌకికమైన శక్తి ఉంది, అందుకని అన్ని పనులు ఒకటేసారి చేయగలుగుతున్నారు. इसलिए इस अभ्यास को निरंतर और नेचुरल बनाओ. ఈ సాధన ఎప్పుడు కూడా నిరంతరంగా చేస్తూ ఉండండి. మనసా సేవా के लिए विशेष ఏకాగ్రత का अभ्यास बढ़ाओ. కానీ మనసా సేవ చేయాలంటే ప్రత్యేకంగా మీరు ఏకాగ్రతను సాధన చేయండి. స్లోగన్ సర్వప్రతి గుణగ్రాహక్ బను. అందరి పట్ల మీరు గుణగ్రాహకులు అండి. అందరిలోంచి మంచి గుణాలను స్వీకరించండి. లేకిన్ ఫాలో బ్రహ్మ బాప్కో కరు. కానీ మీరు అనుసరించమాల్సింది ఎవరిని అనుసరించాలి? బ్రహ్మ బాబాని అనుసరించండి. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది యొక్క పాయింట్ వినండి. హరేక్ తపస్వి మూర్తి బను. ప్రతి ఒక్కరూ తపస్వి మూర్తులు అవ్వండి. జిత్నా తపస్వి బనో ఉత్నా ధన్య బనేంగి. ఎంత తపస్వి అయితే అంత ధన్యులు అవుతారు. తపస్సే హీ మహాన్ బనేంగి. ఈ తపస్యతోనే గొప్పవాళ్ళు అవుతారు మీరు. కర్మేంద్రియంకు వశకర్త కరనా హీ తపస్య హై. తపస్య అంటే మరేదో కాదు, మీ కర్మేంద్రియాలను మీ అధీనంలో ఉంచుకోవడమే తపస్య. వృత్తియంకు కంట్రోల్ కర్నా హీ తపస్య హై. మీ భావనలని మీ అధీనంలో ఉంచుకోవడమే తపస్య. అతీంద్రియ సుఖకే రస్మే రహో. ఎప్పుడు కూడా ఇంద్రియాలకు అతీతమైన సుఖంలో ఉండండి. ఇంద్రియ రస స్వతా సమాప్త హో జాయేగా. ఈ యొక్క ఇంద్రియాలకు రసానుభూతి దానంతట అదే సమాప్తమవుతుంది. మీఠే బాబానే హమ్ సబ్కో చోటీసే పకడ్కర్ నికాలా. మధురమైన తండ్రి
మన ఏం చేశాడు, పిలక పట్టుకొని పైకి తీశాడు ఈ ఊబిలోంచి. ఆరు అప్నే దిల్ తఖ్త్ పర్ బిఠా లియా, తన హృదయం అనే సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు. హమ్ కాంటోం మే కోటోం మే కోవు సెలెక్టెడ్ డైమండ్ హే. మనం అందరం ఏంటి, కోట్లల్లో ఏ కొద్ది మందో సెలక్షన్ చేయబడినటువంటి వజ్రాలు లాంటి వాళ్ళం. డైమండ్ పర్ కిసీ భీ ప్రకార్ కా దాగ్ లగాకర్, ఈ డైమండ్ మీద ఎలాంటి మచ్చ కూడా చేసుకోకుండా అప్నీ వాల్యూకు కమ్ నహీ కరు, మీ విలువను తగ్గించుకోకండి అంటున్నారు దాదీజీ. మీరు డైమండ్ లాంటి ఆత్మలు, దానికి మీద మచ్చ ఏర్పడేలాగా చేసుకుని మీ విలువ మీరు తగ్గించుకోకండి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.